అది బాలీవుడ్ స్టార్ హీరో గోవింద ఇల్లు. ఇంకా తెల్లవారలేదు. ఇంట్లో ఉన్న వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో ఢామ్ అని బుల్లెట్ పేలిన శబ్దం. దీంతో అందరూ ఉలిక్కిపడి లేచారు. ఏం జరిగిందా అని అందరి గదులు వెతుకుతుంటే హీరో గోవింద కాలులో నుంచి బుల్లెట్ దూసుకెళ్లి తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్నాడు. దాంతో ఎంతో విలవిలలాడుతున్నాడు. అసలు ఇంతకీ ఆ రోజు తెల్లవారుజామున ఏం జరిగింది? బాలీవుడ్ స్టార్ హీరో గోవింద ఇంట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 1న తెల్లవారుజామున గోవింద ఇంట్లో గన్ మిస్ఫైర్ అయింది. ఈ ఘటనలో హీరో గోవింద కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని ముంబైలోని సిఆర్ఐటిఈ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్యం నిలకడగానే ఉంది. తెల్లవారుజామున 5 గంటలకు గోవింద ముంబైలోని తన ఇంటి నుంచి కోల్కతాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తన లైసెన్స్డ్ రివాల్వర్ ను తీసుకెళ్తుండగా అది చేతిలో నుంచి జారి కింద పడింది. ఆ వెంటనే తుపాకీ పేలి బుల్లెట్ కాల్లోకి దూసుకెళ్లింది. కాల్పుల శబ్దం విన్న కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది గోవిందను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గోవిందకు భారీ రక్తస్రావం జరిగింది. దీంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి మోకాల నుంచి 9mm బుల్లెట్ ను తొలగించారు. కాగా ఘటన జరిగే సమయానికి భార్య ముంబైలో లేరు. ఈ విషయం తెలిసిన వెంటనే సునీత ముంబైకు చేరుకుంది. ఇక ఆపరేషన్ అనంతరం గోవిందను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసి 3 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. అయితే గోవింద ఆరోగ్యం కుదుట పడటంతో అక్టోబర్ 4న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఆసుపత్రికి వచ్చిన మీడియా అండ్ ఫ్యాన్స్ తో మాట్లాడారు. తనపై ఇంతగా ప్రేమాభిమానాలు చూపించిన వారికి మరియు తాను త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు ముంబై పోలీసులకు మరియు త్వరితగతిన స్పందించి సకాలంలో ట్రీట్మెంట్ అందించి తనని ప్రమాదం నుంచి తప్పించిన డాక్టర్లకు థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఘటన తర్వాత పోలీసులు కాల్పులకు కారణమైన తుపాకీని సీజ్ చేసినట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు గోవింద ఆ తుపాకీని ఎందుకు బయటకు తీశారు, తనతో పాటు ఎందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు అనే దానిపై విచారణ చేస్తున్నారు. కాగా అసలు ప్రమాదం ఎలా జరిగిందో గోవింద మేనేజర్ శశి వివరించారు. కోల్కతాకు వెళ్లేందుకు గోవింద రెడీ అయ్యారు. తన లైసెన్స్డ్ రివాల్వర్ ను కబోర్డ్ లో ఆయన పెట్టారు. ఆ సమయంలో రివాల్వర్ ఆయన చేతి నుంచి జారి కింద పడింది. అప్పుడు అది పేలి బుల్లెట్ ఆయన కాలికి తగిలింది అని మేనేజర్ తెల్లవారుజామున జరిగింది చెప్పారు. కాగా గోవింద తండ్రి అరుణ్ కుమార్ అహూజా పాకిస్తాన్లోని గుజ్రాన్వాలా. గోవింద జన్మించింది మాత్రం ముంబైలోనే. పాక్ నుంచి గోవింద కుటుంబం భారత్కు తరలి వచ్చింది. ఇక 1963 డిసెంబర్ 21న ముంబైలో జన్మించిన గోవింద అసలు పేరు గోవింద్ అరుణ్ అహూజా. సినిమాల్లోకి వచ్చాక తన స్టేజ్ నేమును గోవిందగా మార్చుకున్నారు. 1986లో లవ్ 86 మూవీ ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టిన తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. 90sలో షోలా ఔర్ షబ్నమ్, ఆంకెన్, రాజాబాబు, కూరీ నెంబర్ 1, హీరో నెంబర్ 1, దీవానా మస్తానా, దుల్హే రాజా, బడే మియా చోటా మియా, అనారీ నెంబర్ 1, జోడీ నెంబర్ 1 వంటి చిత్రాలతో బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్, అమీర్, సల్మాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్ వంటి వారికి గట్టి పోటీనిచ్చారు. గోవింద యాక్షన్ కామెడీతో పాటు డాన్స్ స్టెప్పులకు కూడా పాపులర్ అయ్యారు. ఆ కాలంలో కొత్త రకం స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతొలగించారు. తక్కువ టైంలోనే బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. 1987లో సునీత ఆహూజాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె టీనా, కొడుకు యష్. అయితే 2000 స్టార్టింగ్ దగ్గర నుంచి గోవింద జోరు తగ్గింది. అయినప్పటికీ ఏడాదికి కనీసం 1 సినిమా అయినా చేస్తూ అభిమానులను అలరించారు. ఇక 2015లో జై హిందీలో వచ్చిన డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్ సీజన్ 2కి జడ్జిగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గోవింద తన భార్య సునీతతో టీవీ షోస్ లో సందడి చేస్తుంటారు. ఈ సందర్భంగా వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా అభిమానులతో చాలా విషయాలు పంచుకుంటారు గోవింద. తమ జీవితంలో జరిగిన ఓ బాధాకరమైన విషయం గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గోవింద, సునీత వీరికి పెళ్లైన ఏడాదికే టీనా జన్మించింది. ఆ తర్వాత మరో అమ్మాయి పుట్టింది. కానీ నెలలు నిండకుండా జన్మించడంతో ఆ బిడ్డ 3 నెలలకే చనిపోయిందని ఓ ఇంటర్వ్యూలో తన బాధను పంచుకున్నారు గోవింద దంపతులు. ఆ తర్వాత పుట్టిన యశ్వర్ధను చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నామన్నారు. ఎప్పుడు పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లనని చెప్పుకొచ్చింది సునీత. పైగా టీనా కన్నా యశ్ 8 ఏళ్లు చిన్నవాడు కావటంతో గారాబం ఎక్కువ అని చెప్పుకొచ్చారు దంపతులు. ఇక తన భర్త గోవిందకు అప్పట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉండేదో ఓ పాడ్కాస్ట్ లో చెప్పారు సునీత. సినీ కెరియర్ లో పీక్స్ లో ఉన్నప్పుడు గోవిందకు ఎంతో మంది అభిమానులు ఉండేవారు. ఆయనకున్న ఫాలోయింగ్ చూసి నేను కూడా సంబరపడిపోయేదాన్ని. ముఖ్యంగా ఆయనను కలవటానికి, చూడటానికి అభిమానులు విచిత్రమైన పనులు కూడా చేసేవారు. అలా జరిగిన ఒక సంఘటన నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. మాకు పెళ్లైన కొత్తలో ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చి ఇంట్లో పనుల్లో సహాయం చేస్తానని పని మనిషిగా చేరింది. 20 రోజులు మాతోనే ఉంది. నిజానికి ఆమె ఇల్లు క్లీన్ చేయడమే కాదు, అసలు గిన్నెలు శుభ్రం చేయడం కూడా రాదు. షూటింగ్స్ నుంచి ఆలస్యంగా వచ్చి ఆయనను చూడటం కోసమే ఆమె నిద్ర కూడా మానుకునేది. ఆమె రూపురేఖలు, ప్రవర్తన అన్ని చూస్తే ధనవంతుల అమ్మాయిలాగా అనిపించింది. ఒకరోజు ఇదే విషయాన్ని నేను మా అత్తయ్యతో చెబితే చివరికి ఆమె ఒక మంత్రి కుమార్తె అని తెలిసింది.
అయితే ఇదే విషయంపై మేము ఆమెను ప్రశ్నించగా ఆమె కన్నీరు పెట్టుకొని నా భర్తకు ఆమె వీరాభిమానిని అని తెలిపింది. దీంతో ఆమె ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చాం. ఆమె తండ్రి 4 ఖరీదైన కార్లతో మా ఇంటికి వచ్చేసరికి మేము ఆశ్చర్యపోయామంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సునీత. అయితే 90స్లలో బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన గోవింద హీరో నెంబర్ 1 లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. వరుస మూవీస్లో నటించి స్టార్ హీరో స్టేటస్ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో గోవింద కెరీర్ గురించి మాట్లాడిన ప్రహ్లాస్ నిహ్లాని అప్పట్లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మా మధ్య అనుబంధం ఉంది, కానీ తనతో పనిచేసేటప్పుడు ఎప్పుడూ అనిశ్చితి ఉండేది. ఎలాంటి ఆలోచన లేకుండా డజన్ల కొద్దీ పీసీ గ్రేడ్ సినిమాలకు సైన్ చేశాడు. ఏకంగా 5-6 సినిమాలకు పనిచేస్తున్నారు. ఎక్కడి నుండో ఎవరికీ తెలియలేదు. అందుకే గోవింద కెరీర్ గ్రాఫ్ పడిపోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక రాజకీయాల్లో చురుగ్గా ఉండే గోవింద 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్సభలో ఎన్నికయ్యారు. ఎంపీగా నగరంలోని కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు గోవింద. అయితే 2008లో అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకొని షాకిచ్చారు గోవింద. తిరిగి తన సినిమాల్లో బిజీ అయిన ఆయన 2024 ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో చేరారు. ఇక అప్పటి నుంచి మళ్లీ అటు రాజకీయాల్లోని బిజీగా గడుపుతున్నారు గోవింద. जहाँ पूजन हुए, दुआएं पढ़ी गई, जहाँ अरदास की गई, प्रेयर्स हुए, मैं सब लोगों का धन्यवाद देता हूँ, प्रेस का धन्यवाद देता हूँ और प्रशासन से जुड़े हुए पुलिस वर्ग का धन्यवाद देता हूँ। मैं राज्य से जुड़े हुए आदरणीय शिंदे साहब का धन्यवाद देता हूँ। हर वो व्यक्ति विशेष जितने भी हैं, जहाँ जहाँ बड़े बुजुर्ग, सब लोगों का, और खास तौर पे वो लोग जो मुझे बहुत प्रेम करते हैं। आप लोग का कृपा और आशीर्वाद की वजह से मैं सेफ हूँ। थैंक यू सो मच फॉर योर लव। जय माता की। क्या भावना है, क्या फीलिंग है? अरे इससे अच्छा क्या फीलिंग हुआ कि मेरा पति अच्छा सलामत घर जा रहे हैं और अभी उनका तबीयत भी एकदम ठीक है। एकदम अभी थोड़े ही दिनों में फिर नाचना गाना शुरू हो जाएगा। सबका आशीर्वाद है, माता रानी का आशीर्वाद है। हर जगह पूजा प्रार्थना चल रहा था, सबकी दुआओं से साहब एकदम ठीक है और बहुत जल्द साहब फिर काम शुरू कर देंगे। कितनी देर में निकलने वाले हैं और क्या तैयारी की गई? घर पे कुछ खास तैयारी? घर पे अभी बीमार है तो क्या तैयारी करें, अभी नवरात्र चल रहा है, पूजा प्रार्थना चल रहा है घर पे। कितनी देर में निकलेंगे? सर निकलेंगे 12-1 बजे तक निकलेंगे। प्रेम मिला, जहाँ पूजन हुए, दुआएं पढ़ी गई, जहाँ अरदास की गई, प्रेयर्स हुए, मैं सब लोगों का धन्यवाद देता हूँ, प्रेस का धन्यवाद देता हूँ और प्रशासन से जुड़े हुए पुलिस वर्ग का धन्यवाद देता हूँ। मैं राज्य से जुड़े हुए आदरणीय शिंदे साहब का धन्यवाद देता हूँ। हर वो व्यक्ति विशेष जितने भी हैं। क्या भावना है, क्या फीलिंग है? अरे इससे अच्छा क्या फीलिंग हुआ कि मेरा पति अच्छा सलामत घर जा रहे हैं और अभी उनका तबीयत भी एकदम ठीक है। एकदम अभी थोड़े ही दिनों में फिर नाचना गाना शुरू हो जाएगा। सबका आशीर्वाद है, माता रानी का आशीर्वाद है। हर जगह पूजा प्रार्थना चल रहा था, सबकी दुआओं से साहब